సార్ 'ప్రకాష్ రాజ్' అయితే ఎప్పుడైతే 'పవన్ కళ్యాణ్' గారు ఒక దుర్గగుడి సన్నిధిలో ప్రెస్ మీట్ ఎప్పుడైతే పెట్టారో, అప్పుడు 'ప్రకాష్ రాజ్' గారిని ఆహ్, ఆహ్, ప్రేరేపిస్తూ ఒక మాట అన్నారు. 'ప్రకాష్ రాజ్' గారు మీరు నాకంటే చాలా గౌరవం అన్నట్టు ఒక అన్నారు. తర్వాత దానికి 'ప్రకాష్ రాజ్' ధీటుగా నేను షూటింగ్‌లో ఉన్నారు 30వ తారీఖు వచ్చాక మళ్ళీ మీకు ఎక్స్‌ప్లనేషన్ ఇస్తారన్నారు. సో, ఏదైతే ఇప్పుడు అదే 'ప్రకాష్ రాజ్' గారు సోషల్ మీడియా వేదికగా ఒక ట్వీట్ అంటూ ఎసారు. ఆ ట్వీట్ ఇప్పుడే ఎసారు 1 అవర్ బ్యాక్ మీకోసం చదువుతాను. హ్మ్. కొత్త భక్తుడికి పంగనామాలు ఎక్కువ కదా! ఇక చాలు ప్రజల కోసం చెయ్యవలసిన పనులు చెయ్యండి అన్నట్టు 'ప్రకాష్ రాజ్' గారు ఒక ఎక్స్ వేదికగా ఒక ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ అనేది ఆంధ్ర రాష్ట్ర సంబంధించిందని చాలామంది అంటున్నారు. మీ ఉద్దేశంలో ఈ ట్వీట్ ఆంధ్ర రాష్ట్రకు సంబంధించి అని మీరు భావిస్తున్నారా? ఇంతకుముందు కూడా ఒక ట్వీట్ చేశాడు. రామాయణం రంకు నోరు మూసుకొని ప్రసాదం తినండి. నేను కొంచెం దీనికి 'ప్రకాష్ రాజు' ఇంతకి దిగజారిపోతాడు అనుకోలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకు దిగజారిపోయారు సార్ అంటే ఆయన? ఎంతకు దిగజారిపోయాడంటే అహా! అసలు ఎందుకు ఆయన దిగజారిపోడు గదా! ఇలా లేదు. అంటే ఇప్పుడు 'ప్రకాష్ రాజు' మామూలు హేతువాదండి. దేవుడిని నమ్మడండి. హ్మ్. అయితే నీ భావాల్ని నీలో ఉంచుకో. అది బయటికెందుకు ఎక్స్‌ప్లోర్ చేస్తావు? పైగా నువ్వు ఎవరితో ఎక్స్‌ప్లోర్ చేస్తున్నావు? నువ్వంటే అభిమానించే వ్యక్తితో ఎక్స్‌ప్లోర్ చేస్తున్నావు. అంతే కదా! 'ప్రకాష్ రాజుని' వాళ్ళు లైక్ చేస్తారు. మొన్న మా అసోసియేషన్‌లో ఎన్నికలో నిలబడినప్పుడు మెగా ఫ్యామిలీ సపోర్ట్ చేసిందని అందరికీ తెలుసు. అటువంటి వ్యక్తులతో నువ్వు గొడవ పెట్టుకుంటావు ఒకటి. తర్వాత కొత్త భక్తుడికి పంగనామాలు ఎక్కువని నువ్వు పంగనామాలు పెట్టొచ్చా 'ప్రకాష్ రాజు'? అడుగుతున్నాను సమాధానం చెప్పు. అసలు నీకు భక్తే లేనిది భక్తుల గురించి నీకేం తెలుసు? హ్మ్. మరి నువ్వు అనుకున్నట్టయితే మరి హనుమంతుడు భక్తుడు ఆయన సీతమ్మ వారిని అడిగావు. ఏంటమ్మా పాపిట్లో ఏదో కనిపిస్తుంది సింధూరంలాగా అన్నాడు. అది ఎందుకు పెట్టుకుంటారంటే లేదు నాకు రాముడు అంటే శ్రీరాముడు మా స్వామి వారి మీద ఉన్నటువంటి భక్తితో నేను పెట్టుకున్నదా అది సింధూరం అని చెప్పింది. అయితే ఈయన ఏం చేశాడు ఆ సింధూరం తీసి ఊళ్ళంతా పూసేసుకున్నాడు. అంటే భక్తికి పరాకాష్ట అది అని చెప్పడం మాట. నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు. భక్తులు వాళ్ళ తాలూకు మనోభావాల గురించి నువ్వెందుకు మాట్లాడతావు? కొత్త భక్తుడికి పంగనామాలు ఎక్కువంటే నువ్వు పంగనామాలు పెడితే పెట్టించుకుంటారా? పెట్టకపోతే మానేస్తారా? హ్మ్. అరే ఏంటి అది బుద్ధి లేకుండా మాట్లాడతాడాయన. సో, ఆయన ఏదైతే బీజేపీకి ఆయన యాంటీ బీజేపీ 'ప్రకాష్ రాజ్' గారు అంటారు. ఏదైతే 'పవన్ కళ్యాణ్' గారు బీజేపీతో కలిసున్నారు కాబట్టి, హ్మ్. కేవలం 'ప్రకాష్ రాజ్' గారు బీజేపీ 'పవన్ కళ్యాణ్' గారి వెనక బీజేపీ ఉంది కాబట్టి, 'పవన్ కళ్యాణ్' గారిని టార్గెట్ చేస్తున్నారని కొంతమంది అంటారు. ఓహ్! నిజంగా 'ప్రకాష్ రాజ్' ఆ విధంగా ఎళ్తున్నారా? అంతేనండి. బీజేపీతో 'ప్రకాష్ రాజ్' ఏంటండి? 'ప్రకాష్ రాజ్' వెనక ఎవరున్నారండి? 'ప్రకాష్ రాజ్' వెనక ఒక వర్గం ఉంటే అలాగే మాట్లాడొచ్చు. ఒంటరి పోరాటం ఎందుకు చేస్తున్నాడండి? 'ప్రకాష్ రాజ్‌లో ఏవైనా వాల్యూ ఉన్నట్టయితే ఎవరో ఈ ఈ సర్కిల్ లాక్కెళ్ళిపోయి ఆయన పెద్ద నాయకుడిగా చేసేవారండి. కానీ ఆ పర్వర్టెడ్ నేచర్ ఉంది కాబట్టి అలాగైపోయినాడు. చివరికి ఇప్పుడు అనకూడదు కానీ ఇప్పుడు అంటున్నాను. 'ప్రకాష్ రాజ్‌లో లీడర్‌షిప్ క్వాలిటీస్ ఏవైనా ఉన్నట్టయితే మొన్న మా అసోసియేషన్‌లో ప్రెసిడెంట్‌గా గెలిచేవాడండి. హ్మ్. ఇప్పుడు అంటున్నాను ఆ మాట. ఎందుకంటే ఇంత దిగజారిపోయి మాట్లాడకూడదు. నిన్న కాక మొన్న ఒక వారం కిందట 'ప్రకాష్ రాజ్' గారిని నేను సమర్థించాను. ఎందుకు సమర్థించాను? 'ప్రకాష్ రాజ్‌ని' మా అసోసియేషన్‌లోంచి తెలుగు చిత్రసీమలోంచి బహిష్కరిస్తారంటే అది తప్పని చెప్పిన వాడిని నేను. ఇప్పుడు ఎలా చెప్తున్నాను. అంటే పిచ్చి ముదిరిపోయిందిరా రోకలి తలక చుట్టండి అంటే ఎలాగుంటుందో ఇలా ఎక్కడో ఉండి ముందు ఒక ట్వీట్ చేశాక బయట ఇచ్చావు కదా! అయ్యా నేను విదేశాల్లో షూటింగుల్లో ఉన్నాను. 30వ తారీఖు వరకు విదేశాల్లో ఉంటాను. 30 తర్వాత వచ్చి మాట్లాడతాను అని చెప్పిన తర్వాత మధ్యలో ఈ పైత్యం ఏమిటి? హ్మ్. మధ్యలో ఈ పైత్యం ఏంటి? నీ మనోభావాన్ని ఊరందరి మీద రుద్దవలసిన అవసరం లేదు కదా! నువ్వు చెప్పావు. ఆఫ్టర్ 30th వస్తాను మాట్లాడదాం అని చెప్పావు. అరే! నీ మాటకు నువ్వే గౌరవం ఇచ్చుకోకపోతే హౌ కెన్ యూ డిమాండ్ ది రెస్పెక్ట్ ఫ్రమ్ ది అదర్స్ ఇఫ్ యూ ఆర్ నాట్ ఏబుల్ టు కీప్ యువర్ ప్రామిస్. ఓకే. అర్థమైందా? మీ మాటను మీరు నిలబెట్టుకోలేకపోతే మీకు గౌరవం ఎలా ఎక్స్‌పెక్ట్ చేస్తారు? ఛీ కొడతారు జనాలు. అది ఆలోచించుకోండి. ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్. తర్వాత కొత్త భక్తుడికి పంగనామాలు ఎక్కువంటే ఎక్కడ చూసావయ్యా పంగనామాలు? ఒకటి రామాయణం రొంకంటే ఏ ఏ ఉద్దేశంతో నువ్వు రామాయణం రొంకు అన్నావు నువ్వు?
ఏ ఉద్దేశంతో ప్రసాదం నోరు మూసుకొని తినండి అంటే అందులో పందికొవ్వు ఉన్నా చేప నూనె ఉన్నా ఏమున్నా సరే మాట్లాడకుండా తినమని వార్నింగ్ నువ్వు ఎలాగిస్తావు? సో ఇదే ప్రకాష్ రాజ్ గారు దేవుణ్ణి రాజకీయాల్లోకి లాగకండి అన్నట్టుగా ఇంకో ట్వీట్ కూడా వేశారు మొన్న. అవునండి, దేవుడిని రాజకీయాలు లాగొద్దంటే దేవుడి తాలూకు భక్తులు మనోభావాలు దెబ్బతింటున్నాయి కనుక లాగారు. దేవుడిని ఎందుకు లాగుతారు? అది ప్రసాదం కాకుండా ఇంకోటి ఉందనుకోండి, సపోజ్ ఇంకెక్కడో మండపంలో ఎక్కడో మెట్టు విరిగిపోయింది, ఇది పెద్ద గోల్ చేస్తే అలాగే ఇప్పుడు మండప నిర్మాణం కావచ్చు, ఇంకేమైనా అక్కడ ఉన్నటువంటి అక్రమ నిర్మాణాలు కావచ్చు, ఏదైనా ఉన్నట్టయితే దాంట్లో దేవుణ్ణి లాగితే అలాగే దాంట్లో పాలకులను లాగాలి. ఇది అలా కాదు, మొత్తం పార్సల్ కూడా చేస్తారండి. విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళ పిల్లలకి వేల ఖర్చు పెట్టేసి లడ్డూలు పార్సల్ చేస్తారన్నమాట. అటువంటి ముఖ్యమైన విషయం గురించి అయితే మాట్లాడవలసి వచ్చింది, కానీ లేకపోతే మాట్లాడవలసిన అవసరం ఏమొచ్చింది? అసలు మీరెందుకు మాట్లాడాలి? దేవుడు లాగాలంటే నువ్వు లాగావు కదా. అప్పుడు ఆయన భక్తుడిగా ఒక కామన్ మ్యాన్ గా ఆయన ట్వీట్ చేశారు కూడా అనుకోవచ్చు. లేదు, అలా కాదు. కామన్ మ్యాన్గా థింక్ చేసింది ఎవరి కోసం? దేవుడి కోసమేగా. భక్తుల కోసం భక్తుల కోసం కాదు. నీకు భక్తి లేనప్పుడు భక్తుల కోసం ఎలాగా ట్వీట్ చేస్తావు? భక్తి కాబట్టి కదా ఆయన ట్వీట్ చేసింది. లేదు, భక్తి లేదు దానికి. దేవుడు నమ్మడు, భక్తి అంటే నమ్మడు. అలాగే ఎలా మాట్లాడతావు అర్థం లేకుండా? ప్రజల కోసం మేము దాన్ని యాక్సెప్ట్ చేస్తాం, ప్రజా సంక్షేమం కోసం యాక్సెప్ట్ చేస్తాం. అదే కాకుండా ప్రజా సంక్షేమానికి దెబ్బతీసే పనులు ఏమైనా చేశారంటే నేను అలౌ చేసుకుంటాను. నా ప్రజలకి అన్యాయం జరగలేదని జరిగితే ఒప్పుకొని ఒప్పుకుంటాం. ఓకే, అర్థమైందా? నీ భక్తి లేనివాడు భక్తులు మనోభావాల గురించి ఏం మాట్లాడతావయ్యా? నీ మాటలు ఏం వింటావు? ఏ విధంగా మేము అర్థం చేసుకోవాలి చెప్పండి? ఓకే. అందువల్ల ఇలాంటి పిచ్చి పిచ్చి మాట్లాడితే నీ మీద ఉన్న వెర్స్టైల్ ఆర్టిస్ట్గా, నీకు వెటరన్ ఆర్టిస్ట్గా నీ మీద గౌరవం ఉంది. ఆ గౌరవం నువ్వు నిర్మించుకున్న గౌరవాన్ని నువ్వే పూర్తిగా పతనం చేసుకుంటావని హెచ్చరిస్తున్నాను నేను. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.